ఓకే. ఎవరు మాట్లాడలేరు. ఎనీవే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆరాధన క్రమము. నోట్ చేసుకునేవారు, ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు తప్పక మీరు రాసుకోవాలని కూడా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచారో ఆ విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా కూడా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలైతేనేమి, లేకపోతే బైబిల్ తెరిచిన వారు ఎవరైనా క్షుణ్ణముగా అందరికీ అర్థమయ్యేటట్లుగా నిదానముగా చదివి వినిపింప చేయగలరు. అయితే న్యాయము తీర్చువాడు యెహోవా మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయన రహస్యమైన దేనియు లేదు. అయినను నీతిహీనులను సిగ్గెరుగరు. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ యొక్క సమయంలో మనం ఒక క్రమం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. అయితే మనకున్న తక్కువ సమయంను బట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతాను. బహుశా నాకు 8:15కే ఇస్తారని నేను అనుకుని ఉన్నాను. ఎనీవే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన సమయం బట్టి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ రాయబడినటువంటి విషయాల్ని, లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మనకు ప్రాముఖ్యముగా ఈ యొక్క సమయంలో అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను మీకు గుర్తుకు చేసి నేను టాపిక్‌లో ముందుకెళ్తాను. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తే యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు అక్రమము చేయువాడు కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏందంటే క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. అందరు పలుకుతారు ఒకసారి. క్రైస్తవుడు అంటే ఏంటి అర్థము? క్రీస్తును ధరించుకున్నవాడు. సాధ్యమైనంత వరకు క్రీస్తును ధరించుకున్నవాడు. పలకండి. క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకొనినవాడు. ధరించుకొనినవాడు. ఓకే. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకునినవాడు అని అర్థం. ప్రభువును ధరించుకోవడం అన్న విషయాన్ని. అలానే మనము ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే దేవాది దేవుడు చీమల గురించి ఒక విషయాన్ని తెలియచేస్తాడు. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తాడు. సామెత గ్రంథంలో రాయబడిన రీతిగా. అవి ఎందుకు అన్న విషయాన్ని దేవుడు తెలియచేశాడంటే అవి క్రమముగా వెళ్తాయి. చూడండి ఎంత లైన్‌గా ఒకే మార్గములో ఆ చీమలు ఒకదాని వెనకాల ఎలా అయితే వెళ్తూ ఉంటాయో ఆ క్రమాన్ని కూడా మనం చూస్తాం. అలానే దేవుడు అక్రమము చేయువాడు కాదు అన్న విషయాన్ని ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తూ మనం ముందుకెళ్ళాం. దేవుడు అక్రమము చేయువాడు కాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన క్రమము కలిగిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవాది దేవుడు క్రమము కలిగిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ వచనంలో చూయించాను నేను మీకు? ఏ వచనాన్ని చూయించాను? మాట్లాడాలి. ఏ వచనం ఆధారంగా నేను ఇప్పుడు మాట్లాడుతూ వచ్చాను? జెఫన్యా 3:5. మిగతా వారు? అవును బ్రదర్, జెఫన్యా 3:5. ఓకే. మిగతా వారు వింటున్నారా? మంచిది. సో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం అనేక విషయాలు మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు
దేవుడు సమస్తాన్ని కూడా క్రమాన్ని కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాండంలోనికి మనం వెళ్ళినప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మొదటి దినాన కొన్ని విషయాలను మనం చూస్తాం. దానికి వాటన్నిటిని కలుగ చేశాడు. అది మంచిదన్నాడు. రెండో దినాన్ని మరికొన్ని విషయాలు కలుగ చేశాడు. వాటిని కూడా చూసి మంచిది అన్నాడు. అలా దేవుడు ప్రతిరోజు కూడా ఈకున్నటువంటి 7 రోజుల్లో 6 రోజులు కూడా ఎంతో ప్రాముఖ్యముగా ఏ రోజు కూడా గ్యాప్ లేకోకుండా ఒక క్రమముగా సృష్టి క్రమాన్ని మనం అక్కడ చూస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు క్రమము కలిగి జీవించట్లేరు. అందుకే ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏందంటే ఆరాధన క్రమము అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం అర్థం చేసుకున్నప్పుడు క్రైస్తవులు ప్రభువును సరైనటువంటి రీతిగా ఆరాధించుటకు ఎందుకు ముందుకు వెళ్ళట్లేరో, ఏ రీతిగా ఆరాధన చేస్తా ఉన్నారో, అసలు దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్తా ఉన్నారు? రేపు ఉదయం ఆదివారంన. ఎందుకు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు? అయితే వెళ్తే ఉద్దేశ్యం ఏంటి? వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి? బైబిల్‌లో ఎటువంటి ఆరాధనలు ఉంటున్నాయి? దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఏంటి? దేవుడు కోరుకోని ఆరాధన ఏమిటో కూడా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ముందుకు వెళ్తాను. ఏమిటంటే ప్రభు సన్నిధిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమో మీరు అన్నీ కూడా రాసుకోవడానికి సమయం ఉంటే రాసుకోనండి. లేకుంటే వినాలని తెలియచేస్తా ఉన్నాను. అలానే సృష్టిలో దేవుని యొక్క క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే యాజక క్రమం కూడా ఉంది బైబిల్‌లో. యాజకుడు ఏ రీతిగా పరిచర్య చేయాలో ఉంది. అలానే దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో కూడా క్రమం ఉంది. పరిచర్య చేసే విషయంలో క్రమం ఉంది. ఒక విశ్వాసిగా జీవించడానికి ఒక క్రమం ఉంది. ఇలా క్రమము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు అంటాడు, "అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి" అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయమేమో ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరము ఏమై ఉంటున్నదో అక్కడ ఇక్కడ క్రమముగా వివరించినట్లుగా మనం చూస్తాం. ఎలా బలలో పాల్గొనాలి? ఎలా పాల్గొనకూడదు? ఏ ఉద్దేశంతో పాల్గొనాలి? ఒకవేళ పాల్గొనేటువంటి సమయంలో ఒకవేళ పాపం ఉంచుకొని పాల్గొంటే వారి యొక్క ఆహ్, ఉండేటువంటి పర్యవస్థానం ఏ రీతిగా ఉంటదని క్రమముగా పౌలు గారు వివరించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క 11వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలోనికి వచ్చే లోపల విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రమము కలిగి దేవుని యొక్క ఆత్మ వరములు మరి కలిగినటువంటి వారై ఉండి ప్రభు సన్నిధిలో ఒక సరైనటువంటి రీతిగా ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ వరాలను కలిగి ప్రతి విశ్వాసి కూడా ముందుకు వెళ్ళాలని ఒక క్రమాన్ని అక్కడ 12వ అధ్యాయంలో కూడా ఉంచినట్లుగా మనం చూస్తాం. 13వ అధ్యాయంకి వచ్చే లోపల దేవుని ప్రేమ గురించి వివరించినట్లుగా మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎటువంటి రీతిగా ఉంటదో, ఆయన ప్రేమ కలిగినటువంటి వారంగా ఎలా ఉండాలో ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటున్నది. 14వ అధ్యాయంకి వచ్చే లోపల ఆరాధన క్రమాన్ని కూడా మనం చూస్తాం. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆరాధన క్రమం గురించి తెలియచేస్తూ వచ్చాడు. జస్ట్ బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ఉంటున్నాను అర్థం చేసుకోవడానికి. అలానే మనం చూస్తే ఆరాధన క్రమం అనేటువంటిది స్త్రీలు చేసేటువంటి పరిచర్యలు ఉంటున్నాయి. పురుషులు చేసేటువంటి పరిచర్యలు ఉంటున్నాయి. విశ్వాసి చేసేటువంటి పరిచర్యలు ఉంటున్నాయి. ఆ విధానాలు కూడా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభు సన్నిధిలో విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటువంటి విషయంలో ఏ ఉద్దేశమును బట్టి వెళ్తా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఏ రీతిగా ఆరాధించకూడదో ఒక 4 విషయాల్ని మీ ముందు ఉంచుతాను. ఈ విషయాలు శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదివి వినిపింప చేయగలరు.
Hello everyone. Is there anybody to read Bible? ఎవరికి అనుకూలత లేదా అండి బైబిల్ చదవడానికి? మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వా ఉమ్, ఓకే బ్రదర్. వారు మనవులు కల్పించి పద్ధతులు మళ్ళీ చదవండి. దేవోపదేశములని మళ్ళీ చదవండి. వా- వారు మనవులు కల్పించిన పద్ధతులు మళ్ళీ చదవండి. దేవోపదేశములను బోధించి వారు మనవులు కల్పించిన పద్ధతులు మనవులు కాదు అక్కడ ఉండేది, దేవు మానవులు. ఆ, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మంచిది. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆరాధనకు ఒక క్రమం ఉంటున్నదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే ఎలా ఆరాధించకూడదో ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తానని చెప్పాను కదా. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎలా ఆరాధించకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. మొట్టమొదటి పాయింట్ రాసుకునేటువంటి వారు రాసుకొనొచ్చు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వ్యర్థమైన ఆరాధన చేయకూడదు, వ్యర్థముగా ఆరాధించకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు వీరంట మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఆచరిస్తూ వ్యర్థముగా ఆరాధన చేయుదురు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ మాటను బట్టి నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలని నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ విషయాన్ని బట్టి ఈరోజు మనం చూస్తే ఒక్కొక్క గ్రామాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క మండలాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, మన దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇంకా క్రిస్మస్ ఇలాంటి పరిస్థితులు వదిలినప్పుడు నేను గత కొన్ని సంవత్సరాల క్రితం ఈస్ట్ గోదావరిలో ఒక 4.5 సంవత్సరం నేను ఒక ప్రాంతంలో ఉన్నాను, అమలాపురంలో. అక్కడ క్రిస్మస్ చాలా చక్కగా చేస్తారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా సువార్త ప్రబలింపబడినటువంటి ప్రాంతాలు అవి. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాలు ఎంతో మంది మిషనరీస్ వచ్చి ఎంతగానో పరిచర్య చేశారు. అక్కడ విశ్వాసులు కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో మరి నేను గత 2 సంవత్సరాల క్రితం ఒక 4.5 ఇయర్ నేను అక్కడ ఉన్నాను. ఆ సమయంలో నేను కొన్ని విషయాలు చూసిన విషయాలు ఏంటంటే క్రిస్మస్ సీజన్లో ప్రతి చోట కూడా వీధికి ఒక క్రిస్మస్ చేస్తారు. వీధికి ఒక క్రిస్మస్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మనం సర్వసాధారణంగా సొసైటీలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంతో మంది రకరకాలైనటువంటి రీతిగా మీటింగ్స్ పెడతారు అర్థం చేసుకోవడానికి. ఈ వ్యర్థమైనటువంటి ఆరాధన అనడానికి వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఆరాధనలో క్రమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈవెన్ దో ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధన కావచ్చు, ఎన్ని గంటలకు ప్రారంభింపబడుతూ ఉన్నది, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పాటలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆరాధన, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాక్ష్యములు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దేవుని యొక్క వాక్యము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ఉన్నటువంటి అనౌన్స్మెంట్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ఉన్న బ్లెస్సింగ్స్ లేకుంటే బెనడిక్షన్ కావచ్చు. ఇవన్నీ కూడా వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఒక క్రమము, ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఇంకా ప్రజలు రాలేదని చెప్పి ఒక గంట సేపు పాటలు పాడడం, ఎవరు రాలేదని చెప్పి ఒక 2 గంటలు పాట పాడడం, లేకుంటే సమయం అయిపోయిందని చెప్పి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పడం, అది క్రమము కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులుగా ఇక్కడ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే నేను చెప్తున్నటువంటి విషయాలు, నేను నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా కూడా
ఏ సమయంకైతే ప్రారంభం చేయాలో ఆ సమయానికి ప్రారంభం చేసేవాడిని. అలానే ఏ సమయంకైతే పాటలు ముగించాలో ఆ సమయానికి పాటలు ముగించేవాళ్ళం. ఏ సమయానికైతే వాక్యం ప్రారంభించాలో ఒక్కరొచ్చినా కూడా ఆ సమయానికి ప్రారంభించాలి. అది క్రమం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరికి సువార్త చెప్పారు. వేల మందికి కూడా ఆయన సువార్త చెప్పాడు. అది ఒక క్రమం అన్న విషయాన్ని. ఇప్పుడు చూయించినటువంటి ఈ యొక్క 7వ అధ్యాయం 7వ వచనము మార్కు సువార్తలో మనం చూస్తే వాళ్ళు ఎలా ఆరాధన చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు మానవులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎలా స్తుతిస్తా ఉన్నారు వారంటే, పెదవులతో వారు ప్రభువును ఆరాధిస్తా ఉన్నారంట. పెదవులతో అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. లేఖన భాగమును బట్టి, ఇంకా మరికొన్ని విషయాల్లో వ్రాయబడి ఉన్నటువంటి విధానమును బట్టి, పెదవులతో ఆరాధించేటువంటి విధానము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖన భాగాల్ని మనం బహు జాగ్రత్తగా ఆలకించినట్లయితే, అందరూ ఆరాధన చేయండి, అందరూ స్తుతించండి, అందరూ దేవుని యొక్క నామమును మహింపరచండి అంటే పెదవులు మాత్రం కల్పిస్తా ఉంటారు. వారి మనస్సు, వారి యొక్క ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధించేటువంటి వారు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం నెక్స్ట్ కొన్ని పాయింట్స్‌లో మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. పరిపూర్ణంగా మన ఏకాగ్రత అనేటువంటిది ప్రభు వైపుకు ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మందిరానికి వెళ్తున్నటువంటి మన జీవితాల్లో మనం చూస్తే పరిపూర్ణంగా ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించేటువంటి వారముగా ఉండాలి కానీ పెదవులతో ఆరాధించేటువంటి వారముగా ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే ఆరాధన, ప్రభువును స్తుతించడం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఆలకించినట్లయితే ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థనలు ఉండవు కానీ ప్రభువును స్తుతించడం ఉంటదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద మనం ఉండేంత వరకే మనం ప్రార్థనలు చేస్తాం గానీ, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా పరలోకమందు మీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటే, అది ఆరాధించేటువంటి విధానం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటది కదా! నిత్యము కూడా దేవాది దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానముల చేత స్తుతింపబడుతూ ఉన్నాడాయన. ఎల్లప్పుడూ కూడా వేవేల దూతలతో కోట్ల కొలదిగా దేవుని స్తుతిస్తా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అడగనివ్వండి, ప్రతిరోజు కూడా ఎంతమంది ప్రభువును స్తుతిస్తా ఉన్నారు? పెదవులతో కాదు, హృదయపూర్వకంగా. దేవుడు ప్రతి దినం కూడా బ్రతికిస్తున్నాడంటే దానికి కారణం ఏందంటే నీకున్న ఆస్తి కాదు, నువ్వు ముందు రోజు తిన్నటువంటి ఆహారము కాదు, నీకున్నటువంటి బలము కాదు, లేకుంటే నీకున్నటువంటి స్నేహితులు కాదు, నీకున్న కుటుంబస్తులు కాదు. కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే ఉదయకాల సమయంలో మళ్ళీ మనం సజీవ లెక్కలో ఉంచున్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. మోషే కొండపైన ప్రభువుతో కలిసి ఆనందించాడు. దేవునితో కలిసి ఆనందించాడు. ఎప్పుడైతే ఆనందించాడో కింద ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా మనం చూస్తే రకరకాలైనటువంటి రీతిగా ఆ బంగారంతటిని కూడా పోగు చేసి ఒక దూడను చేసుకొని ఈయనే దేవుడు అన్నట్లుగా ఆరాధిస్తూ లేరా? ఆలోచన చేయాలి. వ్యర్థమైనటువంటి ఆరాధన. నిజ దేవుడని తెలిసి కూడా, నిజ రక్షకుడని తెలిసి కూడా, ఆయనే మనల్ని విడిపించాడని తెలిసి కూడా ఇదిగో లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలైనటువంటి విషయాల్లో అనేక మంది మానవులు కల్పించినటువంటి వాటిలో పాలు పంపులు పొంది పేదవులతో ఆరాధన చేస్తా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో జ్ఞాపకం చేసుకోవాలి. పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నట్లయితే ఉపయోగం లేదు కానీ ఆ పేరును బట్టి సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి బర్త్డే ఫంక్షన్స్ పెట్టినప్పుడు కేవలము ఆయనకున్నటువంటి ఏదో బర్త్డే అని కాదు కానీ ప్రాముఖ్యముగా ఆ యొక్క బర్త్డేల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేటువంటి క్రమం కలిగి ఉన్నావా ఆలోచన చేయాలి. వివాహ సమయాల్లో సమయం అవుతుంది పాస్టర్ గారు, 2 నిమిషాలు వాక్యం చెప్పండి, 5 నిమిషాలు వాక్యం చెప్పండి అని చెప్పి వివాహంలో సంతోషించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి ఇష్టపడట్లేరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చూస్తే ఇంకా రకరకాలైనటువంటి ఫంక్షన్స్, గృహ ప్రతిష్ఠిత కావచ్చు,
ఇంట్లో జరిగేటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా కావచ్చు, దేవునికి, దేవుని యొక్క వాక్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకుండా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమిటంటే, దేవునికి ఒక క్రమం ఉంటున్నది. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రమము లేని వారిని దేవుని ఎదుట ఉండలేరు. క్రమము లేనటువంటి వారు పరలోకంలో చేరలేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటాడు, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది నా స్నేహితులు నేను అడుగుతూ ఉంటాను, అరే బాబు ఎందుకురా ఈ పండుగ చేస్తారంటే, తెలియదన్నా మా అబ్బా కాలం నుంచి చేసుకుంటున్నారు, మా పితరుల నుంచి చేసుకుంటున్నారు, అందుకే మేము కూడా ఇది చేస్తా ఉన్నాం. అవునా? చాలా మంది జీవితాల్లో ఇలానే అన్యులంటే అలానే ఉన్నారు. ఎందుకు అవి చేస్తా ఉన్నారని అడిగితే సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. క్రైస్తవులు కూడా అలానే అయిపోయారు. ఎందుకు క్రిస్మస్ చేస్తారు? ఏమో మా పాస్టర్ గారు చెప్పారు చేస్తా ఉన్నాం. ఎందుకు గుడ్ ఫ్రైడేకి దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు? ఏదో పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు కాబట్టి వెళ్తా ఉన్నాం. ఎందుకు సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉన్నారు? మా సేవకుడు పిలిచాడు కాబట్టి వెళ్తున్నామన్నా అని చెప్పేటువంటి వారు చాలామంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఒక క్రమం ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఒక క్రమం ఉంటున్నది అన్న విషయాన్ని. అందుకే ఆలోచన చేసినట్లయితే చాలామంది క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఏదో, లేకుంటే ఇంకా కొన్ని కొన్ని పండుగలు ఆచరిస్తూ ఉంటారు. ఆచారబద్ధకమైనటువంటి స్థితిలో ఆచారపూర్వకముగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఇంటికి పండగ, ఒంటికి పండగ, ఇంకా దేనికి పండగ చెప్పండి? ఇంటికి, ఒంటికి పండగ, పంటికి కూడా పండగ అంట. పండగ అంటే ఏంటి? 3 రకాలుగా ఆచరిస్తారు ప్రజలు. ఒంటికి పండగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి. పంటికి పండగ అంటే ఏదో ఒకటి చేసుకొని తినాలి మంచిగా కదండి. ఇంకా ఇంటికి పండగ అంటే రంగులు వేసుకోవాలి. ఇలానే బాహ్యపరమైనటువంటి పరిస్థితుల్లో తాత్కాలికమైనటువంటి విషయాలపైన ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ పరలోకములో ఉన్నటువంటి ఆ క్రమములో ఉండడానికి, ఆ క్రమశిక్షణలో ఉండడానికి ప్రభు సన్నిధిలో ఇష్టపడట్లేరు. సేవకుడు ఏదైనా కూడా గట్టిగా మాట్లాడి గద్దించి ఏదైనా ఒక విషయంలో అరిచినట్లయితే నెక్స్ట్ వీక్ మందిరాన్ని మానేసే వారు లేరంటారా? జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుని పైన, సేవకురాలి పైన అలిగేవారు లేరంటారా? ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరి ముందర నన్ను సేవకుడు ఎందుకు అలా అనాలి, పర్సనల్గా చెప్పొచ్చు కదా అని ఆలోచించేటువంటి వారు కూడా చాలా మంది ఉంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. రెండో విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. రెండో విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యోహాను సువార్త, ఎవరైనా కూడా బైబిల్ తెరవడానికి సిద్ధంగా ఉండండి చదవడానికి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు మీకు తెలియదని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రెండవ ఆరాధనని మనం చూస్తా ఉన్నాం. దేవుడు కోరుకునే ఆరాధనలో రెండవ విషయం, మొదటి విషయాన్ని చెప్తూ వచ్చాను. ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆరాధన చేసేటువంటి ప్రజలు ఉంటున్నారు. అది దేవుడు కోరుకునేటువంటి క్రమము కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ స్తుతిస్తా ఉన్నారు కాబట్టి స్తోత్రం స్తోత్రం అని చెప్పడం అలా అని కాదు. ఒక క్రమముగా దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడు మనలో నుంచి అన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. రెండో విషయాన్ని మనం చూస్తే, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలానే తెలియచేస్తే ఏమంటున్నాడంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, తెలియని దానిని ఆరాధించువారు అనే విషయాన్ని మనం చూడాలి, అర్థం చేసుకుంటూ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేటి దినాల్లో సంఘాలు ఏమైపోతా ఉన్నాయంటే రకరకాలైనటువంటి పరిస్థితులు వెళ్తా ఉన్నాయి. ఆరాధన క్రమం అంటే మర్చిపోతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారంగా ప్రభు సన్నిధికి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో ఉండడం, ఒక క్రమమైనటువంటి స్థితి లేదు. తెలియని దాన్ని ఆరాధించేటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం.
గత సెషన్‌లో ఎందుకు నేను ఈ యొక్క ఉన్నటువంటి ఆరోగ్యకరమైన బోధ అనేటువంటి టాపిక్‌లో ముందుకెళ్ళానో తెలుసా? అక్కడ కొన్ని సంఘాల గురించి మీకు చూయించాను. కొన్ని సంఘాల గురించి. అందుకే చాలామంది మిస్ అయిపోయారు. ఒకరో ఇద్దరో ఉన్నారు ఇక్కడి నుంచి ఉన్నవారు. లాస్ట్ వీక్‌లో నేనెందుకు సమయం ఎక్కువైనా కూడా వాటి గురించి వివరించానంటే, ఒక క్రమం అనేటువంటిది మీరు కలిగి ఉండాలి. ఆ క్రమములో మీరు ముందుకెళ్ళాలన్న విషయాన్ని మనం ముందుకెళ్ళాం. కాబట్టి క్రమం అనేటువంటిది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొన్ని సంఘాలను మనం చూస్తూ వచ్చాం. ఎలా మోసపడకూడదో, ఏ రీతిగా ఉంటున్నాయో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధ బోధలో ఉన్నటువంటి కొన్ని సంఘాలను చూయిస్తూ మీకు ముందుకెళ్ళాను స్క్రీన్‌లో అర్థం చేసుకోవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు. నీవు కూడా బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు. వారు ఆరాధన చేస్తా ఉన్నారు. మనము కూడా ఆరాధన చేస్తా ఉన్నాం. నీవు కూడా ఆరాధన చేస్తా ఉన్నారు. నేను కూడా ఆరాధన చేస్తా ఉన్నాను. ఏమిటి? దేవుడు కోరుకునే ఆరాధన అనేది నిజముగా మన జీవితంలో జరుగుతా ఉందా? ఆలోచన చేయాలి. పుట్టుకతో క్రైస్తవులమని చెప్పుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ 20 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు ఉంటున్నారు. దేన్ని ఆరాధిస్తా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు ఏమంటే, మీరు తెలియని దానిని ఆరాధిస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూడాలి. చాలా మందికి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు అంటే లెక్క ఉండదు. సేవకుల్ని లెక్కలో కూడా వేసుకోరు. సేవకులంటే ఎవరో కూడా పరిపూర్ణమైనదిగా తెలియదు. జ్ఞాపకం చేసుకోవాలి. తెలియని దాన్ని ఆరాధించే వారు ఉన్నారు. సేవకులంటే తెలియక బ్రతికేటువంటి వారు ఉంటున్నారు. పరిశుద్ధాత్మ అనుభవాలు కూడా తెలియనటువంటి విశ్వాసులు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ అంటే తెలీదు. మందిరం అంటే తెలీదు. సేవ అంటే తెలీదు. దేవుని యొక్క వాక్యం అంటే తెలీదు. ఆ వాక్యం ఏ సందర్భంలో మాట్లాడినారో తెలీదు. ఏ వాక్యము ఎందుకు అక్కడ మాట్లాడినారో తెలీదు. పేరుకు క్రైస్తవులే. అయితే తెలియని దానిని వారు ఆరాధన చేస్తా ఉన్నారు. బైబిల్ పట్టుకునే వెళ్తా ఉన్నారు. వాళ్ళకి తెలియని దాన్ని ఆరాధన చేస్తా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో వారు మన్నాను తిన్నారు. పాట కూడా మనం పాడుకుంటాం. ఇందాక కూడా పాడినట్టున్నారు సిస్టర్, వల్లి సిస్టర్ అనుకుంటాను. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు కదా. మన్నాను కురిపించాడు ఆయన. అయినప్పటికీ ఎన్ని అద్భుతాలు చేయలేదు వారి జీవితాల్లో దేవుడు. ఎలా ముందుకు కొనసాగారు వాళ్ళు. 40 ఏళ్ళు ఆయన ఎంతగా నడిపించారు వారిని. అలాంటి పరిస్థితులు మనం చూస్తే కానానుకు చేరినటువంటి వారు ఎంతమంది? కేవలం ఇద్దే ఉద్దరు కదా. యెహోషువ, కాలేబు వారందరూ కూడా ఆ యొక్క మార్గ మధ్యంలోనే రాలిపోలేదా? చనిపోలేదా? ఆలోచన చేయాలి. వ్యర్థమైనటువంటి వాటి యందు మనసు ఉంచారు వారు. అందుకే పాలు తేనెలు ప్రవహించు కానానికి కేవలం ఇద్దరు చేరినట్లుగా మనం చూస్తాం. లక్షల మంది వెంబడించారు. లక్షల మంది వచ్చారు. వెళ్ళిన వారు కొంతమందే. ఈరోజు లక్షల మంది, వేల మంది, వందల మంది దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు. ఎంతమంది పరలోక రాజ్యానికి చేరతారు? ఎంతమంది పరలోక రాజ్యంకు చేరుతారు? సమాధానం లేదు. ఐక్యత లేదు. తగ్గింపు స్వభావం లేదు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. పేరుకు క్రైస్తవులే, మందిరానికి వెళ్తున్న వారే. మాట్లాడే విధానం, కోపం తగ్గించుకునే స్వభావం లేదు. వివిధ కోణాల్లో అలవాట్లు మానట్లేరు. బూతు మాటలు మానట్లేరు. సినిమాలు మానట్లేరు. సీరియల్స్ మానట్లేరు. అల్లరితో కూడిన ఆటపాటలు మానట్లేరు. పేరుకు క్రైస్తవులే. ఈ మధ్య కాల సమయంలో ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితి. డీజేలు అంట, అవి ఇవి. పేరుకు క్రైస్తవులే. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే లేఖనాల్ని సరిగా అర్థం చేసుకోకుండా, సేవకుల్ని సరిగా అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోకుండా ఆరాధన చేసినటువంటి ఈ యొక్క విధానంని మనం చూస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే, రెండవ వాటిలో మనం నేర్చుకున్న విధానం బట్టి తెలియని ఆరాధన వారు చేస్తా ఉన్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు మందిరానికి వెళ్తున్నారో కూడా తెలియదు. నేను కొంతమంది యవనస్తులను అడుగుతా ఉంటాను. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళావు కదా, ఏం నేర్చుకున్నావంటే,
ఏం నేర్చుకోలేదన్నా. మా అమ్మ నేను రానంటే తీసుకెళ్ళిందన్న బలవంతంగా. అందుకే నేను వాక్యం వినలేదంట. ఆలోచన చేస్తా ఉన్నారా? ఎందుకు మందిరానికి వెళ్తున్నారో కూడా తెలీదు. భర్త చెప్పాడని వెళ్ళేటువంటి భార్య ఉంటున్నది. భార్య చెప్పిందని చెప్పి వెళ్తున్న భర్త కూడా ఉంటున్నాడు. తల్లిదండ్రులు చెప్పారని వెళ్తున్న పిల్లలు ఉంటున్నారు. పిల్లలు చెప్పారని వెళ్తున్న తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. వారు ఎందుకు వెళ్తున్నారు? దేనికోసం వెళ్తా ఉన్నారు? ఏ ఉద్దేశమును బట్టి వెళ్తున్నారన్న సంగతిని కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేరుకు మాత్రం బై బార్న్ క్రిస్టియన్ అంటారు. పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు కూడా ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమయాన్నిచ్చాడు. దేవుడు సమయాన్నిచ్చాడు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఎంత సమయం ఉంటే అంతగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అంతగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క లేఖనాలను అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే సేవకులను అడగండి. వ్యర్థముగా ప్రభు సన్నిధికి వెళ్ళొద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా కూడా ఉపయోగకరం లేనటువంటి ఆత్మీయత అవసరం లేదండి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో అవసరమైనటువంటి బలుపు ఒకటైనా చాలు. పనికిరానటువంటి బలుపులు ఎన్ని ఉన్నా కూడా ఏమి ఉపయోగం? మన జీవితం కూడా దేవుడు పనికొచ్చే పాత్రగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. పనికిరానివన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఒక రైతు పొలంలో విత్తనం వేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటివి ఏ రీతిగా అయితే కలుపు మొక్కలు తీసివేస్తాడో ఆ చెట్టు అభివృద్ధి పొందడానికి వీలవుతుంది. నీలో ప్రభువుకు నచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా తొలగించినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదగగలుగుతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏదైనా కూడా కావచ్చు. అది మీకు వ్యక్తిగతంగా మీకు మాత్రమే తెలుసు. మూడవదిగా నేను తెలియచేస్తాను సమయం ఉన్న విధానం బట్టి. మూడవదిగా మనం చూస్తే లేఖన భాగమును బట్టి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. చదవండి ఎవరైనా. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. కంటిన్యూ చేయండి అక్క. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చాలక్క. ఇక్కడ మనం చూస్తే మనం ఆలోచన చేయడానికి మూడో విషయంగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటి విషయాన్ని మనం దేవుడు కోరుకునే ఆరాధన కాదు, కోరుకొని ఆరాధన ఏంటంటే ప్రభువుకు నచ్చని విధానం ఏంటంటే ఒక విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యర్థమైన ఆరాధన. రెండో విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఏంటంటే తెలియని ఆరాధన అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తెలియని ఆరాధన. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం స్వేచ్ఛ ఆరాధన అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో స్వేచ్ఛ ఆరాధన విషయములలోను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదో నచ్చినప్పుడు ఆరాధించడం అని కాదు, కానీ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే జరిగిన ఒక సంఘటన మీకు తెలియచేస్తాను. ఒక వ్యక్తికి చాలా డబ్బులు ఉన్నాయంట అండి. చాలా కోటీశ్వరుడు. చాలా డబ్బులు ఉన్నాయి. చాలా కోటీశ్వరుడు. తను ఏంటంటే తన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నాడంటే అంత బిజీగా ఉన్నాడు ఆ వ్యక్తి. దానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి తనకు సమయం లేదంట. తనకు సమయం లేని విధానమును బట్టి ఆ వ్యక్తి చేసినటువంటి ఒక పనిని మీకు తెలియజేస్తాను. ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆ సంపదలో ఆ భూమిలో ఏంటండి ఒక మందిరాన్ని కట్టించాడంట. ఆ మందిరాన్ని కట్టించిన తర్వాత ఎవ్వరు ఏ విశ్వాసు కూడా ఆ మందిరానికి వెళ్ళలేదు. ఆ సేవకుడు వారానికి ఒకసారి వచ్చి కేవలం ఆ ధనవంతునికి ఒక్కనికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాలంట. వాక్యం చెప్పి వెళ్ళాలంట. ఆలోచన చేయాలి. జరిగిన పరిస్థితులు బట్టి సేవకులు విశ్వాసులు ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ కలిగినటువంటి వారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వ్యక్తి చేస్తున్నటువంటి క్రియ ఏంటంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి అనుకూలత లేనటువంటి
విధానమును బట్టి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మీకు ఒక వాటని గుర్తుకు చేస్తాను. ఒక వ్యక్తి నపుంసకుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు రథం మీద. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆ రథం మీద వెళ్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది దైవజనులు పాస్టర్ గారు ఫిలిప్పుకి దేవుడు ప్రేరేపించి రథంను కలుసుకోమంటే వెళ్ళి కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అతను మంత్రి. ఆ నపుంసకుడు ఎవరంటే ఒక మంత్రి. ఆ మంత్రి ఆ రథం మీద యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అంటున్నటువంటి విషయం ఏందంటే, ఇదిగో నీళ్ళు, ఇదిగో నువ్వు సేవకునున్నావు, నాకు ఇప్పుడే బాప్టిజం కావాలంటాడు. ఇప్పుడే బాప్టిజం కావాలంటాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు కార్యము జరిగించినటువంటి సమయంలో వెంటనే అతను రక్షణ పొందాడు. వెంటనే అతను మారుమనస్సు పొందాడు. వెంటనే బాప్టిజం తీసుకున్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం అర్థం చేసుకోవడానికి. ఇక్కడ స్వేచ్ఛారాధన గురించినటువంటి విషయాలు ఏంటంటే, క్రైస్తవులకి క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని చెప్పాను. ఇష్టం వచ్చినప్పుడు ఆరాధన చేస్తానులే, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ఇష్టం వచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటాను, ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారముగా ఎప్పుడైనా కూడా అన్నట్లుగా అలా ఉండకూడదు. కానీ ఒక క్రమశిక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను లాస్ట్ మంత్లో తెలంగాణలో తాండూరు ప్రాంతంలో ఒక మందిరానికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు నేను చూశాను. ఒక అన్న, ఒక యవనస్తుడు, ఆల్మోస్ట్ యవనస్తుడు అంటే మేబీ ఒక 30 ఇయర్స్ లోపల ఉంటాయి అనుకుంటాను. 28 కానీ 30 ఆ లోపల ఉంటాయి. 28 నుంచి 30 ఉంటాయి ఏజ్. అన్న ఏం చేశాడంటే, మందిరము 9 గంటలకు ప్రారంభింపబడితే ఆయన ఉదయాన్నే 7:30, 8 గంటలకల్లా వచ్చేసి మొత్తం ఆ మందిరం స్టెప్స్ కింద నుంచి పై వరకు మొత్తం అంతా ఊడ్చి, మందిరం అంతా కూడా శుభ్రపరిచి, మందిరం అంతా కూడా మరి చాలా నీట్‌గా పెట్టి, పట్టలేసి, తాపలేసి, సేవకునికి అక్కడ బలిపీఠం పుల్పిట్ అంతా కూడా సిద్ధపరిచి, విశ్వాసులొస్తే అన్నీ కూడా మంచిగా ఉండడానికి అన్నీ కూడా సెటరేట్ చేసి, తను కూడా మళ్ళీ 9కు ప్రారంభ ప్రార్థనకల్లా రెడీ అయిపోయి, ప్రభు సన్నిధిలో అతను అక్కడ పరిచర్యలో పాల్గొనేటువంటి వాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈరోజు నన్ను అడగనివ్వండి, అతనికున్న క్రమం అనేటువంటిది ఇక్కడున్నటువంటి వారిలో, మన జీవితాల్లో ఎప్పుడైనా ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేనెందుకు ఎదుటి అంటే నేను చూసినటువంటి ఆ విషయాన్ని, గమనించినటువంటి విషయాన్ని, విన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నానంటే, ప్రభు సన్నిధిలో దేవుడు నాకు నేర్పించినటువంటి విషయాల్లో ఒకటేందంటే, క్రమం కలిగి ఉండాలి మనము అన్న విషయాన్ని. నా జీవితంలో నేను ప్రభువుని అంగీకరించినటువంటి సమయంలో ఏ రోజు కూడా ఖాళీ అనేటువంటిది ఉండేది కాదండి. ప్రతిరోజు కూడా ఆదివారం ఉదయం ఆరాధన, సాయంకాలం ఏదో ఒక కూటమి లేకుంటే ఆరాధన, సోమవారం ఏమో కుటుంబ ప్రార్థన, మంగళవారం ఏమో ఓపెన్ మీటింగు, బుధవారం ఏమో సంఘ కూడిక, శుక్రవారం ఏమో విజ్ఞాపన కూడిక లేక ఉపవాస కూడిక, శనివారం ఏమో సిద్ధపాటు కూడిక, ఆదివారం ఏమో దేవుని యొక్క సన్నిధిలో యథారీతిగా ఆదివారపు క్రమాలు. ఏ రోజు కూడా ఖాళీ అనేటువంటిది లేదు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రభు సన్నిధిలో ఇట్లా ప్రతిరోజు ఉన్నప్పటికీ కూడా కాలేజ్ ఉందని పరిచర్ని ఏ రోజు కూడా నేను ఎగరగొట్టలేదు పరిచర్య చేసే విషయంలో. అలా ఒక క్రమం అనేటువంటిది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఉదయకాల సమయంలో జాయిన్ అవుతున్న టీం కూడా నేను చెప్తూ ఉంటాను. ఆదివారపు ఆరాధన కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ముందుగా వెళ్ళి మనం ఏదైనా కూడా చేయగలిగినటువంటి పరిచర్య ఉన్నట్లయితే, అదేదైనా చైర్స్ వేసే విషయంలో కావచ్చు, మందిరం శుభ్రపరిచే విషయంలో, వంట కార్యక్రమాలు కావచ్చు, పరిచర్యలో ఏదో ఒక విధానంలో ముందుకు వెళ్ళి అక్కడ పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ స్వేచ్ఛారాధన ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం, పాటల మధ్యలో వెళ్ళిపోవడం కదండి. వాక్యం చెప్పే సమయంలో స్వేచ్ఛగా వెళ్ళి వాక్యం చెప్పే సమయంలో వెళ్ళడం, కొంతమంది లేటెస్ట్‌గా ముగింపు ప్రార్థనలో రావడం, మరికొంతమంది కానుకలు వేసేటువంటి సమయంలో వెళ్ళేటువంటి వారు. క్రమం అనేటువంటిది ఉండదు. ఫ్రీడమ్, స్వేచ్ఛారాధన వీళ్ళు. స్వేచ్ఛ కలిగి జీవించేటువంటి పరిస్థితి. కుటుంబ ప్రార్థన కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు,
బైబిల్ వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు. వాక్యం చదువుకునేటువంటి క్రమం లేదు. ఆలోచన చేయాలి. కొంతమంది క్రైస్తవులుగా ఉన్నవారు చూస్తే బాధ అనిపిస్తది. ఏందంటే బైబిల్‌ది ఇలా తెరుస్తారు. కళ్ళు మూసుకొని ఒక ఫింగర్ అలా పెట్టి ఆ వచనం చదువుకొని వెళ్ళిపోతా ఉంటారు. సరిపోద్దా అది? ఆ వచనము జీవితంలో ఆ దినం అంతటి కూడా సరిపోతుందా? బాగా ఆకలేస్తుంది. ఒక బ ఒక ఒక ముద్ద కూడా కాదు. జస్ట్ ఒక అన్నము మెతుకు అనేటువంటిది తింటే సాటిస్ఫై అవుతారా? ఆలోచన చేయాలి. వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. నీ వాక్యమే మనల్ని బ్రతికించాలి. ఎప్పటి వరకు తెలుసా? మనం మరణించిన తర్వాత గూడా మనం బ్రతికింప చేసేది ఏంది తెలుసా? వాక్యమే. ఆ వాక్యములో సరైనటువంటి రీతిగా, సరైన క్రమంలో మనం పెరగకోకుండా వెళ్తున్నట్లయితే, అది చాలా మనకు మనముగా దూరం చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటాడు కదా! నీ వాక్కు దొరకగా నేను భుజించి తిని అంటాడు. ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని భుజించేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. నాలుగవ మాటను మనం చూస్తే అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. మొదటి విషయం ఏం నేర్చుకున్నారు చెప్పండి? మొదటి విషయం దేవుడు కోరుకునే ఆరాధనలో మొదటి విషయం ఏంటి? ఆరాధన క్రమము బ్రదర్. హ్మ్. రెండోది మానవులు కల్పించిన ఆరాధన. హుహు. అలా చెప్పానా నేను? మొదటి ఆ- విషయం ఏం చెప్పాను? బ్రదర్ ఆరాధన ఫస్ట్‌ది వ్యర్థమైన ఆరాధన. హ్మ్. రెండవది తెలియని దాని గురించిన ఆరాధన. హ్మ్. మూడవది స్వేచ్ఛ ఆరాధన. హ్మ్. స్వేచ్ఛారాధన. ఫోర్త్ వన్ మనం చూస్తే అదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. చదవండి ఒకరు. పౌలను నేను స్వహస్తములతో నా వందనములు రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకొనుడి. కృప మీకు తోడై ఉండును గాక. 2:18 చదువుతున్నారక్క? 4:18. 2:18 స్క్రీన్‌లో కూడా చూపిస్తా ఉన్నాను. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. ఓకే. అతి వినయాసక్తుడై హ్మ్. దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకున్న వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చాలక్క. ఇక్కడ మనం చూస్తే ఫోర్త్ వన్ ఏందంటే దేవదూత ఆరాధన అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దేవదూత ఆరాధన. దేవదూతన ఆరాధన యందు ఇచ్చే కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఫోర్త్ పాయింట్‌లో దేవుని సన్నిధిలో దేవుడు కోరుకోనటువంటి ఆరాధన ఏమిటి అంటే నాలుగవది క్రమము లేని ఆరాధన ఏమిటంటే దేవదూత ఆరాధన అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి దేవదూతలు బాగానే ఆరాధిస్తా ఉన్నారు కదా అంటే ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి వాటిని దేవుళ్ళగా పూజించేటువంటి మనుషులు చూడండి ఎవరైనా కూడా సహాయం చేశారంటే అబ్బా నువ్వు దేవుడు అన్నా అంటరా అనరా? అక్క నువ్వు దేవుడు దేవుడు అక్క నువ్వు ఒక దేవదూతలాగా వచ్చావు అక్క నువ్వు అంటరా అనరా? అంటారు మాట్లాడట్లేదు అంటారు ఎవరు కదండి. అంటారు. అంటారు బ్రదర్ అందరు. అంటారు. ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఈరోజు నేను ఓపెన్‌గా కొన్ని విషయాలు అడుగుతా ఉన్నాను. మరియమ్మను దేవుడుగా ఆరాధించేటువంటి వారు లేరంటారా? ఉన్నారు ఆలోచించండి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు. ఉన్నారు బ్రదర్. ఉన్నారు. ఆర్సీఎం ఉన్నారు. లాస్ట్ వీక్‌లో మీకు చెప్పాను. అందుకే వారి క్రమాలు వారు ఎలా ఉంటారు? ఏ ఏ రీతిగా ఉంటారు? దేవుడు సన్నిధిలో అబద్ధ బోధల గురించి మనం లాస్ట్ వీక్‌లో నేర్చుకుంటూ వచ్చాం గదా! ఆలోచన చేసినట్లయితే ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ఆయనకున్న విధానం బట్టి వారి యొక్క ఆలోచనలేంటి తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడు కదా! యేసు ప్రభువే పరిశుద్ధుడైనప్పుడు
ఆయనకు జన్మనిచ్చినటువంటి ఆమె ఇంకా ఎంత పరిశుద్ధురాలు అన్నది వీళ్ళ కాన్సెప్ట్. ఏమని ప్రార్థన చేస్తారంటే, తల్లి ఇదిగో నీ కుమారునికి చెప్పమ్మా, నాకున్న ఈ పరిస్థితులు బాగు చేయమని అని తల్లికి చెప్తారు, మరియమ్మకు చెప్తారు. మీకు ఒక మాట చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యములు. యాక్చువల్లీ నా టాపిక్లో భాగం కాదు ఇది, సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తా ఉన్నాను. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనం చూడండి డైరెక్ట్గా. 14వ వచనం, పై వచనాల్లో మనం చూస్తే 11 మంది శిష్యులు ఉంటారు అక్కడ. 14 వీరందరూ ఉమ్, చదవండి సిస్టర్. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనం చూస్తే వీరందరూ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరు? శిష్యులు. ఆ 13వ వచనంలో శిష్యులు ఉన్నారు, 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, వాళ్ళ పేర్లు రాయబడలేదు. అయితే పర్టికులర్గా ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు తల్లి అయినటువంటి మరియ కూడా ప్రార్థిస్తా ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరికి ప్రార్థన చేస్తా ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నా గర్భమందు పుడితే బాగుండు అని ఎదురు చూసిన వారు చాలా మంది అండి. కేవలం మరి ఒకటే కాదు, హిస్టారికల్గా కొన్ని విషయాలు రాయబడిన విషయాలు, వాటన్నిటిని బట్టి మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఉన్న లేఖన భాగాలను బట్టి వారందరూ కనీసం పురుషుల ముఖం కూడా చూడకోకుండా అలా పవిత్రతను కాపాడుకుంటూ అలా జీవించిన వారు మరియతో పాటు చాలా మంది. అయితే వారందరిలో ఈమెను దేవుడు ఎన్నుకొని దేవుడు ఆమె గర్భమందు జన్మించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. 700 సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనాలు, యెషయా గ్రంథానికి ఆయనకున్న మత్తయి సువార్తకు ఉన్నటువంటి మధ్య గ్యాప్ 700 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసు తల్లి అయినటువంటి మరియ కూడా దేవునికి ఆరాధన చేస్తూ ఉంది, లేకుంటే ప్రార్థన చేస్తూ ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మానవుల యొక్క పద్ధతులు మనం చూస్తే చెట్టుకు మొక్కుతా ఉన్నారు, రాయికి మొక్కుతా ఉన్నారు, ఇంకా మనిషి రూపానికి మొక్కుతా ఉన్నారు, మనుషుల పాదాలు పట్టుకుంటున్నారు. రకరకాలైనటువంటి విషయాలు మన కళ్ళ ముందర నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అవి ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా మంది విశ్వాసుల్ని పొగుడుతూ ఉంటారు అందరి ముందర కూడా. అబ్బా, ఫలానా అక్క భలే పరిచర్య చేస్తుందండి, ఫలానా అన్న భలే పరిచర్య చేస్తాడు, ఇంకా పొంగిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా ఫలానా సేవకుడు చాలా గొప్ప అండి. జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కన్నా ప్రార్థన చేస్తేనా ఇంకా అన్నట్లుగా పొగుడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. అబ్బో, అవి ఇంకా మామూలుగా ఉండవు, ఇంకా పొగడతారు. చూసారా, కొంతమంది చెప్తా ఉంటారు, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ పొగడతలు చూడాలి. అన్నా నువ్వు సూపర్ అన్న. అందరికీ అవుతుందా అండి? ప్రైజ్ ది లార్డ్. అవుతుందా? ఇప్పుడు కూడా అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. లేదు బ్రదర్, ఇప్పుడు ఓకే. ఏందనక కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. యాక్చువల్లీ క్లైమేట్ని బట్టి వైఫై లేదు, డిస్కనెక్ట్ అయిపోయింది. మొబైల్తో కనెక్ట్ అయ్యాను, అది కూడా మేబీ సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్లుంది. ఓకే, మంచిది. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈయనకున్నటువంటి మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆమె జీవితాన్ని బట్టి మనం చూస్తే ప్రభుకు ఆరాధన చేస్తూ ఉంది, ప్రభుకు ప్రార్థన చేస్తుంది, ప్రభు చెప్పినట్లుగా నడుచుకుంటుంది. కానీ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే మరియమ్మను ఆరాధన చేస్తూ ఉన్నారు, మరియమ్మకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడున్న వారిలో ఆర్సిఎంకి వెళ్తున్న వారు ఉన్నా ప్రాబ్లం లేదు, నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ
దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ వేటికి చెందినా కూడా దేవుడికి నచ్చదు అది. దేవుడు ఓర్చుకోడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి విశ్వాసుల్ని పొగిడేటువంటి పరిస్థితి, సేవకుల్ని పొగిడేటువంటి పరిస్థితి ఇదంతా కూడా మనం చూస్తే దేవదూత ఆరాధనగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి మందిర క్రమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్లో చాలా క్రమాలు ఉన్నాయి. మందిర క్రమం ఉంది, ఉపదేశ క్రమం ఉంది, ఆరాధన క్రమం ఉంది, ప్రార్థించే క్రమం ఉంది. ప్రతి వాటికి కూడా క్రమం ఉంది. క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ కలిగిన వాడు అనే విషయం అర్థం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మాటలో క్రమశిక్షణ, ఆలోచనలో, పద్ధతుల్లో, నడవడికలో, మాటల్లో, తలంపుల్లో, చూపుల్లో, ప్రవర్తనలో అన్ని విషయాల్లో కూడా ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆరాధన చేయకూడదు. రెండవది ఏంటంటే తెలియని దానిని ఆరాధన చేయకూడదు. మూడవది ఏంటంటే స్వేచ్ఛారాధన చేయకూడదు. నాలుగవది ఏంటంటే ఇక దేవదూత ఆరాధన చేయకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే దేవుని యొక్క సన్నిధిలో చేయవలసినటువంటి ఆరాధన ఏంటో కూడా ఒక్క మాటని చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఒక మాట చెప్పి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. చాలక్క అమ్మా చాలక్క థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే ప్రతి వాటికి కూడా మనం బహు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ప్రభు కలుసుకోవడానికి ఒక స్థలం ఉంది. ఆదాము హవ్వలను కలుసుకునేటువంటి స్థలం, అదే ఏదోని తోట. అర్థం చేసుకోవడానికి ఏదేను తోట. మళ్ళీ ప్రభు ప్రత్యక్షం అవడానికి దేవుడు మోషేకి కొన్ని విషయాలు చెప్పాడు. ఈ పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడతానని దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఇలా దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి వెళ్ళినప్పుడే అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలానే అబ్రహాం ఉన్న చోట మాట్లాడినప్పుడు అక్కడ బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చాడు. యాకోబు కూడా ఒకానొక సమయంలో ఒక రాయిని తలగడగా చేసుకొని ఆ సమయంలో కూడా ప్రభు దర్శించినప్పుడు ఆ స్థలానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక స్థలం అనేటువంటిది, ప్రతి క్రైస్తవుడికి ఒక స్థలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూడాలి. ఆ స్థలం ఏంటో వివరించి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఈ కొండపైన ఈమె చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధింపవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. షీ నోస్ వెరీ వెల్ అబౌట్ ప్రాఫిట్స్ అండ్ అబౌట్ జెరూషలేం. ఆమెకు మంచిగా తెలుసు. ఏమి తెలుసు? యెరూషలేం అంటే ఏదో తెలుసు, ఆరాధించే స్థలం ఏంటో కూడా ఆమెకు తెలుసు, ప్రవక్తలు అంటే ఎవరో తెలుసు, అన్ని కూడా ఆమెకు తెలుసు. జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని కూడా ఆమెకు తెలుసు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆమె అంటుంది, అనగా యేసు ఆమెతో ఇట్లనెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చదవండి అక్క ఆ మాటని, 21వ వచనాన్ని. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేముననైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఇక్కడ మనం చూస్తే అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఆరాధనకు ఒక స్థలం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రారంభం నుంచి మనం చూస్తా ఉన్నాం. చూడండి, అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వల్ని కలిగి చేసుకున్నప్పుడు ప్రతి దినం వచ్చి వారితో ఆయన మాట్లాడేటువంటి వాడు, ప్రతిరోజు వచ్చి ఆయన వారితో మాట్లాడేటువంటి వాడు చల్లటి పూట. అలా వారు ఎప్పుడైతే వారి జీవితంలో పాపము ఎదురైందో, వారు చవి చూశారో,
అప్పుడు దేవుడు వారిని ఏదోని తోటలోంచి అక్కడ నుంచి వెలివేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కూడా దేవుడు అలా ఇంకా మనుషుల్ని వదిలిపెట్టలేదండి. తర్వాత దేవుడు మళ్ళీ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళీ దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. న్యాయాధిపతులతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలా మనం చూస్తే అదే రీతిగా ప్రత్యక్షపు గుడారంలో కూడా దేవుడు అంటాడు, నేను వారిలో నివసించున్నట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టమని అక్కడ దేవాది దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా మనిషితో సహవాసాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే ఆరాధించవలసినటువంటి స్థలం ఎక్కడుందో నాకు తెలుసు అన్నట్లుగా ఆమె చెప్తూ ఉన్నదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఆరాధించేటువంటి స్థలం ఇవన్నీ కూడా ఓకే అమ్మా, ఒక దినం వస్తుంది ఆరాధించేటువంటి స్థలం అది కాదు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? ఆధిక్యత ఏంటంటో తెలుసా? ఈ ఆరాధన అనేటువంటిది ఎక్కడో మందిరంలో జరిగేది కాదు, ఎక్కడో ఆ కొండపైన జరిగేటువంటిది కాదు, ఎక్కడో ఏదెన్లో జరిగేటువంటిది కాదు, ఎక్కడో ఫలాని స్థలంలో జరిగేటువంటిది కాదు. కానీ క్రైస్తవులకి ప్రతి దినము కూడా హృదయంలో ఆరాధన జరగాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ? అందరు పలకండి, హృదయంలో అని పలకండి త్వరగా. ఎక్కడ ఆరాధన జరగాలి? హృదయంలో ఆరాధన జరగాలి. మన హృదయంలో అనేటువంటిది ఆరాధన జరిగేటువంటి రీతిగా ఉండాలి. ఇవంటది ఏమంటది? యాకోబు బావ ఏంటో తెలుసు, ప్రవక్తలు తెలుసు, మా పిజరులు అంటుంది ఈమె, అన్ని చెప్తా ఉంది. ఆ కాలము వచ్చుచున్నదని యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు. పర్వతం మీదన అంటే ఏం చేశారు? పర్వతం మీద పండుగలు ఆచరించారండి వాళ్ళు. ఇశ్రాయేలుకు పండుగలు ఉన్నాయి, పండుగలు ఆచరించారు వారు. జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేములో మందిరములో కాకుండా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పండుగలో కాదు ఆరాధన చేయాల్సింది, కేవలం పండుగలో కాదు, కేవలం మందిరంలో కాదు ఆరాధన చేయవలసినటువంటిది. ఎక్కడంటే మన హృదయాల్లో అన్న విషయాన్ని మనం చూడాలి. అందుకే లేఖన భాగంలో మనం చూస్తే ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే? జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మలో ఆరాధించేటువంటి స్థితి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అందరికీ తెలిసిన వాక్యమే. త్వరగా చదవండి, మనకు 2 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. సేవకులకున్న అలవాటు ఏంటంటే ముగిస్తానంటారు, కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా. 2 నిమిషాలు ఉంది, త్వరగా. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును. ప్రారంభంలో మనం చూస్తే దేవాది దేవుడు ఏదోని తోటకు వచ్చేవాడు. అదే రీతిగా ప్రత్యక్షపు గుడారంలోనికి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుడు వారిని దర్శించేవాడు, యాజకులను దేవుడు దర్శించేవాడు, ప్రవక్తలను దేవుడు దర్శించేవాడు, న్యాయాధిపతులను దర్శించేవాడు. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడికి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, దేవుడు సంతృప్తి పొందలేదు. ఆయన ఆలోచన చేశాడు, ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు, వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన హృదయాల్లోనికి రావాలని ఆయన ఆలోచన చేశాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తుకు ఆలయమై ఉన్నాం. ఈ హృదయంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా నీలో ఆయన ఉన్నాడు, నీలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడకపోవడం నీ ఇష్టం. అది దేవుడు మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ఆరాధించకపోవడం అనేది నీ ఇష్టము. అయితే దేవుడు కోరుకున్నటువంటి విషయం ఆయన ఆరాధించాలని. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు, ఆయన మనలో నివాసం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించు వారంగా ఉండాలి. దేవునికి కావలసినటువంటిది నిజ ఆరాధన, వ్యర్థమైన ఆరాధన కాదు.
పెదవులతో ఆరాధించేటువంటి ఆరాధన కాదు. మనుషులు కల్పించినటువంటి ఆరాధన కాదు. ఇంకా మనం చూస్తూ వచ్చాం. స్వేచ్ఛారాధన కాదు. ఇష్టం వచ్చినప్పుడు ఆరాధించడం కాదు. ఒక క్రమం అనేటువంటిది అవసరం అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో నుంచి నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే సొలొమోను కూడా పెద్ద మందిరాన్ని కట్టాడు. అయితే అంతటితో ఆగిపోలేదు కానీ ఆ యొక్క మందిరములో వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంత పెద్ద మందిరాన్ని కట్టాను. అయితే ఈ మందిరం మాత్రం ఉంటే సరిపోదు ప్రభువా, నీ సన్నిధి ఉండాలి అని ప్రార్థన చేయగా మంద మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉండినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధి యాజకులు సహితం నిలవలేకపోయారంట ఆ యొక్క సన్నిధిలో. ఆ యొక్క ఉన్నటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సహవాసములో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాలి. ఆ స్థలం ఎక్కడ ఉంటున్నదంటే మన హృదయములో. మన హృదయంలో ఆ స్థలం ఉంటున్నది. ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రదేశాల్లో ఉన్నా కూడా, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారం చేస్తున్నా, బండి తోలుతున్నా, కారు తోలుతున్నా, ఏ పనులు వంట చేసుకున్నా, ఎక్కడున్నా కూడా నీ హృదయంలో ఆయన ఉన్నాడు. ఎల్లప్పుడు కూడా ఆయనను స్తుతించొచ్చు, నువ్వు పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవచ్చు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎల్లప్పుడు కూడా ప్రభువు నందు ఆనందించే రీతిగా ఉండాలి. ఎల్లప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళేటువంటి వారముగా ఉండాలి. నామకార్థ సంఘాలు ఎన్నో ఉంటున్నాయి. నామకార్థ సేవకులు ఎంతో మంది ఉంటున్నారు. నామకార్థమైన స్థలాలు ఎన్నో ఉంటున్నాయి. నామకార్థమైనటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉంటున్నారు. అయితే కేవలం చనిపోతే వారందరూ కూడా సమాధి వరకే పరిమితం అవుతారు. సమాధి వరకే పరిమితం అవుతారు. నువ్వు నిజముగా ప్రభువును ఆరాధించినట్లయితే పరలోక రాజ్యానికి పరిమితం అవుతావు అన్న విషయాన్ని మర్చిపోక, ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్తారంటే కేవలము ఏదో వివాహం చేయడానికి సేవకులు అవసరం కాబట్టి, చనిపోయిన తర్వాత 6 అడుగులు స్థలము కోసము మందిరానికి వెళ్ళేటువంటి క్రైస్తవులు ఉన్నారండి. చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది ఈ మాట. కాబట్టి మనం ఆలోచన చేయాలి. నామకార్థమైన భక్తి జీవితం కాదు. కొలస్సి 3:1-2 ప్రకారం పైనటువంటి వాటిని వెతికినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. క్రమమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారముగా మనం ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేసి మన జీవితాల్లో దేవుడు కృపను దయచేయను గాక. ఆమేన్. విత్తబడిన ఆమేన్. దేవుని యొక్క మాటలు బట్టి ఆమేన్. బ్రదర్ ఎస్ ఫస్ట్ 4 చెప్పారు కదా, వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛారాధన అని. ఇంకా సెకండ్, ఇంకా థర్డ్, ఫోర్త్ ఏంటి బ్రదర్? థర్డ్ వన్ కొలస్సి పత్రిక మొదటి విషయం మీరు మర్చిపోయారు, వ్యర్థమైన ఆరాధన గురించి. రెండవది తెలియని ఆరాధన. మూడవది స్వేచ్ఛ ఆరాధన. నాలుగవది దేవదూత ఆరాధన. ఓకే బ్రదర్. మంచిది. విత్తబడిన దేవుని యొక్క మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థనలో నడిపించాలని తెలియజేస్తా ఉన్నారు. స్తోత్రములు తండ్రి. పరలోకమందున్న సర్వశక్తి గల దేవా తండ్రి, నిజంగా నీ సేవకు ఏర్పాటు చేసుకొని మాకు కావలసిన వర్తమానము నీ పరిశుద్ధమైన లేఖనముల నుండి పవిత్రమైన మాటలు అయా, సత్యమైన మాటలు, నీ సేవకుని ఆత్మను నీ స్వాధీనంలో ఉంచుకొని మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, సమస్తాన్ని సృష్టించిన దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రికాల సమయంలో. తండ్రి, ఈ రోజు నుంచి మేము మిమ్ములను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందినప్పటి నుంచి ఒకవేళ మేము వ్యర్థమైన ఆరాధన చేసినట్లయితే, మాకు తెలియని దాని గురించిన ఆరాధన చేసినట్లయితే, స్వేచ్ఛ ఆరాధన మేము ఒకవేళ చేసినట్లయితే, ఒకవేళ దేవదూత ఆరాధన మేము ఒకవేళ చేసినట్లయితే, అవన్నీ క్షమించండి, మన్నించండి మమ్ములను. ఈ రోజు నుంచి, ఈ రాత్రికాల సమయం నుండి
మేమందరము అయా నిజమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధన మేము చేయుటకు మాకు మా దేహములో ఒక స్థలము ఏర్పాటు చేసుకున్నావు. ఆత్మస్వరూపిగా మాలో ఉన్నావు తండ్రి. ఉండి నాయనా మమ్మల్ని నడిపిస్తున్నావు. మేము నిజమైన ఆరాధన చేయుటకు ఈ లోక సంబంధుల మధ్యలో మేము ఉండి, అన్యజనుల మధ్యలో ఉండి, మేము ఈ రోజు నుంచి వ్యర్థమైన ఆరాధన నటించడము, మేము భక్తి గలవారమని చెప్పుకుంటూ వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛారాధన, దేవదూత ఆరాధన, వ్యర్థమైన ఆరాధనలు మేము చేయకుండా, నేను చేయకుండా మేము సత్యములో నడుచుటకు మీ మార్గాన్ని మాకు చూపించండి. మీ వాక్యములను మాకింకా నీ దాసుని ద్వారా ఇంకా మాకు తెలియపరచండి. మీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు నీ సేవకుని ద్వారా మాకు చూపించి హెచ్చరిక మాటలు, నీ మాటలు మాకు తెలియపరిచినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. నీ సేవకుని, వారి కుటుంబాన్ని ఇంకా బలంగా వాడుకోండి. ఈ గూగుల్ మీట్లో ఇష్టముతో, విశ్వాసంతో అయా మరి ఇష్టం లేక, విశ్వాసం లేక అవిశ్వాసులై, భ్రష్టులై అరణ్యంలో కూలిపోయినరు. లాస్ట్కు చివరికి యెహోషువ, కాలేబే నిలబడ్డగలిగారు. మేము కూడా ఇష్టముతో, విశ్వాసంతో ప్రతి వాక్యాన్ని చదివి పరిశుద్ధమైన నీ వాక్యాన్ని నేర్చుకొని ఇంకా అనేక నశించిపోతున్న ఆత్మలకు మేము చెప్పుటకు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ సేవకుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ఇంతవరకు విశ్వాసంతో, ఓర్పుతో సమయాన్ని నీకు కేటాయించి విని గ్రహించిన వారి అందరినీ, వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. నన్ను, నా కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి సుఖనిద్రనిచ్చి రేపు ఉదయకాల సమయంలో నిజమైన ఆరాధనలో మేము పాల్గొనుటకు మాకు సహాయం చేయమని మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజేష్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇస్తారా లాస్ట్?